హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము వస్పా బిర్యానీ తినడానికైతే వెళ్తున్నాం. ఈ మా సైడ్ అయితే వస్పా బిర్యానీ చాలా ఫేమస్, మీరు కూడా వినుంటారు. సో మేము వెళ్తున్నాము, పార్సల్ తీసుకొని ఓన్లీ పార్సల్ మాత్రమే, అక్కడ తినడానికి అవ్వదు. తెచ్చి దాని టేస్ట్ ఎలా ఉంది, ఎంత కష్టపడుతుంది, ఎంత క్వాంటిటీ మొత్తం మీకు చూపిస్తాం, ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. సో మాకు ఇక్కడ నుండి దగ్గర ఒక 8 కిలోమీటర్స్ పడుతుంది వస్పా. ఇవే చేపల చెరువు చూడొచ్చు, బంకి దగ్గర ఇదంతా చేపల చెరువులు. చాలా పెద్ద చెరువు అనమాట. మీకు చేపలు పట్టే రోజు వచ్చి చేపల చెరువు మొత్తాన్ని మీకు చూపిస్తాను. ఏ చేపలు వేసారో ఏంటో అనేది తర్వాత మీకు చూపిస్తాం. ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళు చేపలు పట్టట్లేదు, చేపలు పడేటప్పుడు మీకు చూపిస్తాను. చాలా పెద్ద చెరువు, దగ్గర ఇది 5 ఎకరాలు ఉంటుందా, ఇంకా ఎక్కువ ఉంటుందా? 15-20 ఎకరాల, మొత్తం 15-20 ఎకరాలు ఉంటుందంట ఫ్రెండ్స్ చేపల చెరువు మొత్తం. మీకు తర్వాత చూపిస్తాను చేపలు పట్టేటప్పుడు. ఇది చూసుకోవచ్చు, ఇదంతా ఖాళీ. ఇదే నెమగం బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇది వంశధార నది మీద నిర్మించబడింది. ఇది మా ఊరుకుని అంగూరికి పడాల్సిన బ్రిడ్జ్ అని చాలామంది అంటున్నారు. కానీ అప్పట్లో రాజకీయ నాయకులు పలుకుబడి వల్ల దేనివల్ల ఇది నెమగంకి పడ్డది. లేదంటే ఇది మా ఊరుకుని అంగూరికి పడి ఉంటే ఇంకా మాకు చాలా దగ్గర అయ్యి ఉన్నాం. కానీ ఇప్పుడు మా ఊరికి లేదు. వంశధార నది, దాని మీద బ్రిడ్జి చాలా పెద్దది. మా ఏరియాలో ఇది చాలా పెద్ద బ్రిడ్జి. మీకు కనిపిస్తుంది సినిమా థియేటర్లు ఒకప్పుడు. ఇప్పుడు ఇవి రైస్ మిల్లు ఆడించడానికి మాత్రమే, లేదా పెద్ద పెద్ద గోడం లాగా చేసుకున్నారు, గిడ్డంగుల్లాగా ఏమైనా సామాన్లు ఉంచుకోవడానికి. ఇది ఇంకో థియేటర్ చూడొచ్చు. ఒకప్పుడు మా నాన్నలు, మా తాతలు అంటే ఇక్కడికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, ఇంకా ఓల్డ్ హీరోస్ మూవీకి అయితే చూడడానికి వచ్చేవాళ్ళు. అప్పుడు రూపాయికి టికెట్ అని చెప్పేవాళ్ళు, మరి మాకు తెలీదు. చూడొచ్చు, ఇవి కూడా అవేని చూడొచ్చు. నెవగంలో ఈ రోడ్డు ఇది ఎన్నిసార్లు వేసినా సరే మరి ఎందువల్ల ఇది ఇలా అయిపోతూనే ఉంటుంది. వస్పా అయితే వచ్చేసాం, చూడొచ్చు మీరు రోడ్డు. నెవగంకి వస్పకి చాలా దగ్గర, అలా 1 కిలోమీటర్ కూడా ఉండదు. ఒక 500 మీటర్స్ 400 ఉంటుంది అంతే. వచ్చేసాము. లేనట్టు అయ్యా, ఉందా బిర్యానీ? చేయలేదా? ముందుకు వేరే దగ్గర అక్కడ ఏం దొరుకుద్దేమో పదా ఫ్రెండ్స్. బిర్యానీకి వచ్చాము. ఈరోజు శనివారం అని ఏమో లేవంట, చేయలేదంట. సో ముందుకి వేరేది ఉంది, అడుగుదాం అక్కడైనా దొరుకుతో లేదో. ఇక్కడ లేదు ఫ్రెండ్స్, తాళాలు వేస్తున్నారు. ముందుకి ఇంకోటి బిర్యానీ సెంటర్ అని అక్కడ ఒకటి ఉంది. ముందు వెళ్ళిన వెంకటరమణ బిర్యానీయే ఫేమస్. మిగతా అందరూ తర్వాత వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయి పెట్టినవి. బిర్యానీ ఫేమస్ ఏదంటే వెంకటరమణ బిర్యానీ మాత్రమే. అక్కడ లేదు కాబట్టి మేము తప్పక వేరే దగ్గర తీసుకోవడం జరుగుతుంది. 7 బిర్యానీలు అయితే చెప్పాం. ఇదిగో చూడండి, మా బిర్యానీ అయితే వచ్చేసింది. సో మనీ పే చేసి మన స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మేము మొత్తానికి బిర్యానీ పార్సల్ చేసుకుంటూ వచ్చేసాము. ఏదో మేము బిర్యానీ తినే స్పాట్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. చూడొచ్చు, ఇదే మా స్పాట్, బిర్యానీ తినే స్పాట్. చుట్టూ చెట్లు, మాడి చెట్టు కింద మావాడు అప్పుడే గుడ్డు ఓపెన్ చేసి తినేస్తున్నాడు. ఇగో మా బావ ఈడే మెయిన్
ఈడొక కవర్ సాంగ్ కూడా చేశాడు, మీకు ఆ వీడియో లింక్ కూడా కింద పెడతాను చూడండి. అంటి చెట్లు ఇలా ముందుకెళ్తే మీకు వంశధార నది కనిపిస్తుంది, చూపిస్తున్నాగండి. ఇక్కడే మేము బిర్యానీలు వండుకుంటాము అని ఈసారి తక్కువ మంది 7 మెంబర్స్ అని తెచ్చుకున్నాం పార్సల్. చూడొచ్చు ఇదే వంశధార నది. ఇక్కడ ఆల్రెడీ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడే మేము వండుకుంటాం. అని ఈసారి చాలా తక్కువ మంది రాలేదు, ఎండకని చాలామంది రాలేదు, మేము తినమనేసారు. సో 7 మందితోటి అడ్జస్ట్ అయిపోతున్నాం ఈసారి. ఇక్కడైతే మేము తింటాం, ఇంకో 2 వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళు వస్తే బిర్యానీ ఎలా ఉందో ఓపెన్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు మా వాళ్ళు అయితే బిర్యానీ పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నారు. వేడిగా ఉందా బిర్యానీ? రండి, టైం అయిపోయింది, ఇప్పటికీ 2 అయిపోయింది. ఏంటి మా వాళ్ళు బిర్యానీ తినకన్నా డిస్కషన్ చేసుకుంటున్నారు. లేండి, టైం ఇప్పటికీ 2 అయిపోయింది. 7 పార్సల్ చూద్దాం, లాస్ట్లో బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది డిస్కషన్ చేద్దాం. బిర్యానీతో పాటు మనకు ఒక మిర్చి కసాలా ఉన్న ఎగ్స్ ఆనియన్స్ కూడా ఇచ్చారు. ప్రేమ్ బాబు ఏమో ఓపెన్ చేస్తుండు. బావకైతే మంచి కూర్చోడానికి మంచి ప్లేస్ దొరికింది. మేము డొంకలంట తుప్పలంట కూర్చోవాలి. ప్రేమ్ బాబేమో ఇక్కడ క్యాటరింగ్ చేస్తుండో అందరికి బాగున్నట్టు కావాలా ఇచ్చినాడు కదా. ఏంటి ఎక్కడ కూర్చుందాం? ఇక్కడ కూర్చుందా? వీడియో రికార్డ్ చేస్తున్నాను, నాకు ఇవ్వలేదు. లేదు, నాకు ఇవ్వలేదు. ఏంటి నా పార్సల్ అయితే వచ్చింది. ఏది క్వాంటిటీ అయితే బాగానే ఉంది, 130 రూపీస్. మీ ఏరియాలో బిర్యానీ కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. మామ ఆల్రెడీ తన గుడ్డైతే తినేసి ఇంకో గుడ్డైతే అడుగుతుండు. చాలేదు అనుకుంటా. ఇస్తే ప్రవీణ్ బాబు తన గుడ్ని సాక్రిఫైస్ చేయాలి, దానం చేయాలి. ఏడు బావా, మా ఫస్ట్ ప్రేమ్ బాబు అయితే బిర్యానీ టేస్ట్ చూస్తున్నారు. చూడు బాబు ఎలాగుందో టేస్ట్. పీసులు మొత్తం సైడ్ పెట్టారు, ఇక కానింగ్ చేస్తారు. పీసులు ఒక 4 ఒక 5 వచ్చాయి పీసులు. బిర్యానీ చూడడానికి అయితే బాగుంది, బాస్మతి రైస్. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎలాగుంది బావా? వర్తేనా 130 రూపీస్కి? పర్లేదు, బాగానే ఉంది. 130 రూపాయలకి కదా, మరి ఎక్కువ ఆశించకూడదు అనుకుంటున్నాం. ఇలా అయితే బాగుంది, ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడుకుంది. సజ్జు లేదా డాడీ? ఎలా ఉంది బిర్యానీ? చాలా బాగుంది. పర్లేదా, నీకు సరిపోయిందా? సరిపోయింది, కానీ చికెన్ ముక్కలు తినలేకపోతాను. రైస్ చాలదా? 130 రూపాయలకి పర్లేదా, లేకపోతే ఇంకా రైస్ పెడితే బాగుంది అనిపించిందా? పర్లేదు, కానీ చికెన్ తగ్గించేసి కొద్దిగా రైస్ పెడితే బాగుంది అనిపించింది.